నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మందమర్రి శ్రీ కోదండ రామాలయంలో కన్నుల పండుగగా సీతారాములోరి కళ్యాణం. సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి దంపతులు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయ్ చంద్రకు ఘన స్వాగతం పలికిన గిరిపుత్రులు. విజయ్ చంద్ర గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్న గిరిజనులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర. గోదావరి రోడ్ హనుమాన్ గుడి నుంచి స్థానిక ఉత్కూర్ చౌరస్తా వరకు కొనసాగిన ఊరేగింపు. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. శ్రీరామనవమిని పురస్కరించుకొని మందమర్రి 3వ జోన్లో శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, శ్రీరామ నామస్మరణతో అభిజిత్ లగ్నాన లోకాభిరాముడి కళ్యాణం వేద పండితులు, అతిథులు, అశేష జనవాహిని, హనుమ భక్తుల మధ్యన వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు డప్పు వాయిద్యాలతో కమిటీ సభ్యులు స్వాగతం పలికి పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆయుక్తిం ప్రజాం దజుః భాగదేన బ్రహ్మే బ్రాహ్మణ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని జానంపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు నేతృత్వంలో ఆలయ అభివృద్ధి కమిటీ కళ్యాణానికి సర్వం సిద్ధం చేయగా ముహూర్త సమయాన సీతమ్మడిలో రామయ్య పుస్తకట్టడంతో స్వామివారి కళ్యాణం పూర్తయింది. మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, వై అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మహేశ్వరి దంపతులు, మండల జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ సౌమ్యంగా చెప్తున్నాము. ముఖ్య
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీలో విజయ్ చంద్రకు గిరిపుత్రులు ఘన స్వాగతం పలికారు. జేజేలు తెలుపుతూ డోకిశీల పంచాయతీ గ్రామ ప్రజలు కదిలివచ్చారు. ఈ సందర్భంగా డోకిశీల పంచాయతీలో టీడీపీలో చేరికలు జరిగాయి. పసుపు కండువాని మాకు అండా అని అంటున్నారు గిరిపుత్రులు. ఈ 5 ఏళ్లు మేము ఎలా ఉన్నామో ఏ నాయకులు పట్టించుకోలేదని, విజయ్ చంద్ర గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని గిరిజనులు హామీ ఇచ్చారు. డోకిశీల పంచాయతీలో పలు గిరిజన గ్రామాలను టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర సందర్శించారు. డోకిశీల పంచాయతీ పరిధిలో తేలుడు నాయుడు వలస, డెప్పి వలస, మెల్లికి వలస, సీకేయ వలస, జోగిదురావు మెట్ట, ములక్కాయ వలస, గంజిగడ్డ ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఇద్దరికి మాట చెప్తున్నాను. జనసేన ఎవరైతే జన సైనికులు ఉన్నారో మీ బాధ్యత ఏంటంటే ఈసారి ఎలక్షన్ లో తాట తీయాల్సిన అవసరం వచ్చింది. బూతుల దగ్గర మనం గుద్దేది ఈవీఎంల సౌండ్లు పార్వతీపురం వినపడాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి రావాల్సిన మెజార్టీ సాదా సీదా మెజార్టీ కాదు. ఎందుకంటే దగా పడ్డారు మీరు, మోసపడ్డారు మీరు. మోసానికి తిరిగి డబల్ వడ్డీతో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరందరూ సిద్ధమేనా అని అడుగుతున్నాను. మనం సిద్ధం. వైఎస్ఆర్సీపీకి ఈసారి గుద్దామని మరొకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి, జన సైనికులకి, నా తెలుగుదేశం కార్యకర్తలకి, మహిళలకి, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవ సందర్భంగా గోదావరి రోడ్ హనుమాన్ గుడి నుంచి స్థానిక ఉత్కూర్ చౌరస్తా వరకు హనుమాన్ శోభాయాత్ర ఊరేగింపు ముగిసింది. ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ వీధుల్లో భజనతో ఊరేగింపు చేశారు. స్వాములు ఊరేగింపు ప్రారంభానికి ముందు పూజలు చేసి ఈ శోభాయాత్రను ప్రారంభించారు. లక్షెట్టిపేట పోలీసులు ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. మొట్టమొదటి వచ్చిన శ్రీరామనవమిని గోదావరి రోడ్డుకు సంబంధించిన హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే శ్రీరామనవమి అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునేటువంటి గ్రామం మొత్తం జరిగినటువంటి పండుగ. హిందూ బంధువులందరూ కూడా, మహిళా సోదరిమణులందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని లక్షెట్టిపేట పట్టణంలో ఉత్సవంగా జరుపుకుంటున్నారు. అందరం కూడా ఏదైతే కులం, ఇంటి లోపలే కులం ఇల్లు తాడితే హిందువులు అనే సంకేతంతో ముందుకెళ్లి రాబోయే రోజుల్లో హిందూ సంఘటన దాటి అనేక హిందూ పండుగలన్నీ కూడా ఒక వైభవంగా నిర్వహించడం తెలియజేస్తూ జై శ్రీరామ్. రోడ్డు యూత్ ఆధ్వర్యంలో ఈ స్వాములందరూ కలిసి హిందూ బంధువులందరినీ ఉత్తేజపరిచి ఉత్సాహంగా ఈ యాత్ర సాగుతుంది. మరియు మన హిందూ బంధువులందరూ రాముడిని మన ఈ సంవత్సరంలో రాముని గుడి కట్టిండు మోడీ గారు. మరి హిందువులందరూ దయచేసి రామభక్తులుగా పెరిగి మన హిందుత్వాన్ని పటంచెరు మండల రుద్రారం తాజా మాజీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీల, గ్రామ పెద్దల, ప్రజల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం సుఖశాంతులతో జరుపుకున్నారు. సీతారామ కళ్యాణోత్సవం దంపతులుగా గాజుల ప్రసన్నలక్ష్మి, విజయభాస్కర్, మాజీ వార్డు సభ్యులు దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ జై శ్రీరామ్, భారతదేశంలో సీతారాముల కళ్యాణాన్ని పెద్ద పండుగగా చేసుకుంటున్నారు. రుద్రారం గ్రామంలో గత 100 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని, కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు ప్రసన్నలక్ష్మి, విజయభాస్కర్, తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నెరాజు, మాజీ సర్పంచ్ వెంకన్న, బలరాం, వివిధ సంఘాల యువకులు మరియు రామాలయం కమిటీ సభ్యులు, హనుమాన్ దీక్ష స్వాములు, గ్రామ ప్రజలు, మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గంట
హైదరాబాద్ పాత బస్తీలో మిషన్ చెబుత్రాను మళ్లీ ప్రారంభించారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి, ఫరూక్ నగర్, తీగలకుంట, బీబికా చష్మా తదితర ప్రాంతాలలో పోలీసులు మిషన్ చెబుత్రా నిర్వహించారు. రాత్రి వేళల్లో తిరిగే అల్లరి మూకలను తరిమి కొట్టారు. ये कब से कम कर आपके पास ठीक है, यहाँ का नियम तो नॉन वेज भी अलग दिखा ठीक। अभी बोल के गया था ना, बोल के गया ना, समझ कर रहा था क्या? वो कुछ नहीं बोलते, 3 बजे तक तुम्हारा घर यही बाइक पर रहता हूँ, जाओ पर जाओ। अरे क्या हुआ, कुछ नहीं है। శ్రీరామనవమి సందర్భంగా వనపర్తి జిల్లా పాన్గల్ మండలం గోపాలపురం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమిశెట్టి నాగమినమ్మ వెంకటేశ్వర్ల ఆశీర్వాదంతో సోమిశెట్టి కిషోర్ అలేఖ్య దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులచే అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12:59 సమయంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ మెడలో మంగళసూత్రం కట్టారు. అనంతరం తలంబ్రాల ఉత్సవ కార్యక్రమం జరిపారు. అత్యంత వైభవపేతంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు గ్రామ ప్రజలు, భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోపాలపురం గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు నాగమన్నమ్మ ఆశీర్వాదంతో ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలు జరపడానికి కారణం ఊరు సుఖశాంతితో ఉండాలని చెప్పి, ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని చెప్పి, మా గోపాలపురం గ్రామం అందరం అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గోపాలపురం గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముల వారి ఆశీస్సులు ఎప్పుడు మా గ్రామంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రామానికి చెందిన సోమిశెట్టి కిషోర్ గారు హైదరాబాదులో స్థిరపడడం జరిగింది. కానీ ఊరి మీద ఉన్న ప్రేమ, గ్రామ ప్రజల మీద ఉన్న అభిమానంతో, అదే శ్రీరాముల వారిపై ఉన్న భక్తితో మా గ్రామంలో ఈరోజు శ్రీరాముల వారి సీతారాముల కళ్యాణం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని తను సొంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా అందరూ ప్రజలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా భజనలు, భక్తులు అందరూ, ఈ గ్రామ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వారికి ఎల్లవేళలా సీతారాముల ఆశీర్వాదం ఉండాలని, అదేవిధంగా మా గ్రామానికి అన్ని రకాలుగా
ఆర్థికంగా కానీ గుడి పరంగా కానీ అన్ని రకాలుగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వారికి ఎప్పుడు సీతారాముల ఆశీస్సులు ఉండాలని మరి కోరుతున్నాం. అదేవిధంగా ఆశీర్వాదాలు ఉండాలని మరి కోరుతున్నాం. జై శ్రీరామ్. చిలకలగూడ చింతబావి హనుమాన్ దేవాలయంలో కృష్ణ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అత్యంత భక్తిభావంతో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు బస్తీవాసులు హాజరయ్యారు. యావత్ దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, అవ్వ, తాత అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ మహోన్నతమైన రోజులు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఏకమై శ్రీరామనవమి పండుగని ఇంత ఘనంగా ఇంత భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ పండుగని ప్రతి గుడి దగ్గర ప్రతి గల్లీలో నిర్వహించాలని కంకణం కట్టుకొని పెద్దలు కృష్ణన్న గారు, అదేవిధంగా గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ అందరూ మొత్తం తెలంగాణలో, మొత్తం భారతదేశంలో అంతా ప్రతి గుడి వాళ్ళ కలకల్లాడుతుంది. శ్రీరాముణ్ణి మనసులో నిలబెట్టుకొని మన మనసులోనే మంచి చెడు రెండు ఉంటాయన్న సత్యాన్ని గ్రహించి దేశ ప్రజలకు పనికొచ్చే పని చేసేది నాయకుని ఒక ధర్మం. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానంగా చూసుడు, ప్రతి ఒక్క పౌరుని హక్కులను కాపాడుడు ప్రభుత్వాల ధర్మం. సో ఈ శ్రీరామనవమి రోజు ఈ భారతదేశం మొత్తం సుఖశాంతులతో సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా లబ్ధి పొందాలన్న ఆలోచన నాయకులందరూ మానుకొని మతాన్ని గౌరవిస్తూ మన సెంటిమెంట్స్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్క నాయకుడు బాధ్యతతో ఉండాలని ఈ పండుగ రోజు అందరిని వేడుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించిన ఈ గుడి కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సన్మానం చేసినందుకు ధన్యున్నై. మనస్ఫూర్తిగా నిండు మనసుతోనే అందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మైలర్దేవ్పల్లి రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతనిని ముస్తఫానగర్ కు చెందిన సయ్యద్ నయీం గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై సయ్యం నయీద్ హత్యకు గురైన ఉంటాడని తన కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. भाई मेरा नाम मोहम्मद मुख्तार है। मेरे भाई का यहाँ पे रेलवे ट्रैक पे, बड़मगड्डा रेलवे ट्रैक पे यहाँ पर एक्सीडेंट हुआ या मर्डर हुआ कुछ नहीं मालूम मेरे को, क्योंकि मेरे भाई का यहाँ पर हम लोग पुलिस वालों को जब से कंप्लेंट कर रहे हैं, हम लोग यहाँ पर 4-5 घंटे से मेरे भाई की डेड बॉडी यहाँ पर पड़े हुई है, बड़मगड्डा रेलवे स्टेशन पे पड़े हुई है। यहाँ पर मल्लारदेवपल्ली PS लिमिट आता है। मैं यहाँ पर रेलवे वालों को फोन कर रहे हैं, हम ना रेलवे वाले कुछ एक्शन नहीं ले रहे, हम ना 4 घंटे से हम ना फोन कर रहे हैं साहब, कोई एक्शन नहीं ले रहा उस पे। हम लोग रेलवे वाले को फोन करे तो उन्हें मिसबिहेव कर रहा उल्टा हमारे से। सुनिए साहब, सर कॉल रिसीव ही नहीं कर रहे, मेरे भाई की डेड बॉडी इधर पड़ी हुई है सर, कितने की कॉल्स कर रहा हूँ, आ रहे बोल रहे, आ रहे नहीं, PS में भी कंप्लेंट नहीं ले रही। तो मैसेज दीजिए बस, फिर स्टेशन फोन नहीं करना, हम डीजे में रहते ड्यूटी में मैसेज फॉरवर्ड कर दिए, कौन आते स्टेशन को हमारा उधर स्टेशन नहीं साहब चाहिए इंसिडेंट हुआ वहाँ पर एक बार कर। देखो साहब, उनला मिसबिहेव कैसा कर रहे हैं हम आना क्या आप, हाँ हमारे को कंप्लेंट दे दिया, अब हम नोटिस वहाँ पे मैसेज फॉरवर्ड कर दिए, आते उनला बोल के बोल रहे। अब 4 घंटे से मेरे भाई की डेड बॉडी पड़े हुई है यहाँ पे, अब 12 घंटे 24 घंटे भी हुई तो ऐसी पड़े हुई रहती साहब, इनला कुछ एक्शन कुछ कर रहा ही नहीं। ऐसा कई हादसे हो जा रहे हैं यहाँ पे। मेरे भाई का नाम सैयद नदीम है, नईम है। भाई मेरे भाई यहाँ पर पड़े हुए थे, हम लोग कहीं फंक्शन में थे, उनके हमारे भाई के साले साहब उनको फोन कर
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో నిర్వహించిన సీతారామ లక్ష్మణుల రథోత్సవ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులతో కలిసి దేవతామూర్తుల రథం ముందుకు లాగారు. అనంతరం వారు భక్తులతో కలిసి భజన చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేష్ ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేయగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్న 15,000 లంచం డిమాండ్ చేయడంతో కనకేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందమర్రి శ్రీ కోదండ రామాలయంలో కన్నుల పండుగగా సీతారాములోరి కళ్యాణం. సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి దంపతులు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయ్ చంద్రకు ఘన స్వాగతం పలికిన గిరిపుత్రులు. విజయ్ చంద్ర గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్న గిరిజనులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర. గోదావరి రోడ్ హనుమాన్ గుడి నుంచి స్థానిక ఉత్కూర్ చౌరస్తా వరకు కొనసాగిన ఊరేగింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.